మావయ్య గారిని తలుచుకుంటుంటే బాధగా ఉందండి. సీనియర్ లాయర్ అని కూడా చూడకుండా మిగతా లాయర్స్ మావయ్య గారిని చాలా ఇన్సల్ట్ చేశారు. నాకు బాధగానే ఉందండి. అయినా మా నాన్న అలాంటి కేసులు వాదించకూడదు. మా పిన్నికేమో డబ్బు పిచ్చి, మా నాన్నేమో ఆవిడ చెప్పిందల్లా వింటూ ఉంటాడు, అవమానపడుతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాక మావయ్య గారికి సారీ చెప్పాలి. మీరేం తప్పు చేశారని సారీ చెప్పాలి? మా నాన్నే థింక్ చేయాలి, ఇలాంటి కేసులు ఇంకోసారి ఒప్పుకోకూడదని. ఏంటండి ఇక్కడ ఆపారు? మల్లెపూలు కొందామండి. మల్లెపూలా? అయ్యో, మీకు కాదండి, దేవుడికి. ఆహా. అమ్మ శివుడి పూజ చేయాలని చెప్పింది కదా. అమ్మా, 3 మల్లెపూలు ఎంత? ఏంటి బాబు, మూర మాత్రమే కావాలా? ఇంత అందమైన భార్యకి మూర పూలు ఏం సరిపోతాయి? గట్టిగా అనకమ్మా, పూలు ఆవిడ కాదు, దేవుడికి. ఎందుకు బాబు సిగ్గుపడతారు? ఈ కాలంలో సక్కంగా జడేసుకున్న అమ్మాయిలే కరువయ్యారు. తన కోసం ఎన్ని మూరలైనా కొనొచ్చు. నీకేంటమ్మా, నువ్వు పూలు అమ్ముడుపోవడానికి ఎన్నైనా చెప్తావు. నాకు 10 మూరలు ఇవి చాలు. ఆ అమ్మాయి కోసం ఓ మూర ఎక్కువ ఇస్తాను. 10 మూరలకే డబ్బులు ఇవ్వండి. నైస్ కార్ అంకుల్. మా అబ్బాయి గిఫ్ట్ చేశాడమ్మా. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఏమైందండి? బండి ఆగిపోయిందండి. అయ్యో, ఆగిపోయిందండి. తప్పించుకున్నాడు. మీరు చూసిన తననేనా? అతనేనండి. ఆ కార్ కూడా చక్రపాణి అంకుల్ది. తనదే అయ్యుంటే మనల్ని చూసి ఎందుకు పారిపోతాడు? కరెక్టేనండి. అమ్మయ్యా, ఎలాగైతేనే
తప్పించుకున్నాను. కానీ ఆ దివ్య నన్ను వాచ్మెన్ డ్రెస్లో చూసింది. మళ్ళీ వాళ్ళ కంటపడేలోపు ఈ డ్రెస్ మార్చేయాలి. దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందేమో చూద్దాం. అయ్యగారి డ్రెస్ ఇక్కడే ఉంది. కార్లో పెట్టి మంచి పని చేశాను. మార్చేయాలి. శంకర్, శంకర్, నమస్తే అన్నా. ఏమైందో తెలీదు, సడన్ గా బండి ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. నేను చూసుకుంటానన్నా, మీరు వెళ్ళి కూర్చోండి. రండి. వాడు దొరికినట్టే దొరికి భలే తప్పించుకున్నాడండి. డోంట్ వరీ అండి, దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. సురేష్, రే సురేష్. ఏం సార్, కార్ ట్రబుల్ ఇచ్చిందా? లేదురా, స్టెఫినీకి పంచర్ అయ్యాలి. అలాగే సార్. అమ్మో, ఎలాగోలా తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ దొరికేసానేంటి? హలో హర్షబాబు, అమ్మా దివ్యమ్మా, మీరేంటి ఇక్కడ? ఇందాక మీరు వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నారు కదా. నేనేంటి వాచ్మెన్ డ్రెస్లో ఉంటామేంటమ్మా? నేను చూశాను, మీరే ఇందాక వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నారు. నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. నేను ఉదయం నుంచి ఇదే డ్రెస్లో ఉన్నాను. ఈ కార్ ఎవరిది? అదేం ప్రశ్న బాబు? అదే కాదు, ఈ కార్ మా చక్రపాణి అంకుల్ది. ఏంటమ్మా, నిన్నేమో మా ఇల్లు మీ అంకుల్ది అన్నావు, ఈరోజు ఈ కారు కూడా మీ అంకుల్దే అంటున్నావు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? మీరు మర్యాదగా నిజం చెప్పండి. రే సురేష్ సార్. ఇట్రా. సార్, ఈ కారు ఎవరిదో చెప్పు. ఈ కారు ఈ సార్దే సార్. అయితే ఆర్సీ బుక్ చూపించండి. ఎందుకు? చూపించండి. అది నా దగ్గర లేదు, ఇంట్లో ఉంది. ఆర్సీ బుక్ ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? కారులోనే ఉంటుంది, తీయండి. కారులో లేదయ్యా. ఏమండి, మీరే తీయండి, డాష్ బోర్డ్ లో ఉంటుంది. బాబు, ఏమిటి బాబు ఈ దౌర్జన్యం? ఇదిగో, ఆర్సీలో కారు ఓనర్ పేరు చక్రపాణి అని ఉంది. ఇప్పుడేమంటారు? ఈ కార్ ని చక్రపాణి అంకుల్ కి వాళ్ళ అబ్బాయి కొనిచ్చాడు. మీరు ఆ ఇంటి వాచ్మెన్నే కదా?
ఆ ఇల్లు ఈ కారు మీవి అని అబద్ధం చెప్పి తిరుగుతున్నారు. అంత కర్మ నాకేం పట్టలేదమ్మా. నేను కోటీశ్వరుణ్ణి. ఒక బ్రోకర్ ద్వారా ఆ ఇల్లు ఈ కారు కొన్నాను. ఓనర్ ఎవరో నాకు తెలీదు. మీరు కొంటే మీ పేరుతో ఉండాలి కదా. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. బుకాయించకండి, మర్యాదగా నిజం చెప్పండి. ఏమయ్యా సురేష్, ఏదో స్టెఫ్నీకి పంచరేయించుకుందామని వస్తే నాకేంటయ్యా ఈ తలనొప్పి? ఇటువా. మేడం, ఈ కారు ఆయిందేనండి. చాలాసార్లు మా షెడ్కి వచ్చాడు. ఇదిగో ఇంకోసారి రానయ్యా, వేరే చోట పంచరేయించుకుంటాను. సార్ సార్ సార్, ఏంటి సార్ రెగ్యులర్ కస్టమర్ని రాకుండా చేశారు? ఆ కార్ నిజంగా అయిందేనా? ఆయిందే సార్. ఆయనకింకా 4-5 కార్లున్నాయి. నాకు బాగా తెలుసు సార్. బేరం పోగొట్టారు కదా సార్. ఏంటండి, మనం ఏమైనా పొరపాటు పడుతున్నావా? ఆ 7 కొండలు నిజంగానే కోటీశ్వరుడా? లేదండి, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. అది కనిపెట్టాలి మనం. అమ్మా, నేను ఈ పనులు చేయలేకపోతున్నానే. చేతులు నొప్పెడుతున్నాయి. నన్ను త్వరగా మా కోటేశ్వర మావి ఇంటికి పంపించేయండి అమ్మా. ఇంకెన్నాళ్లే, 2 రోజుల్లో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. హాయిగా కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుందు. ఏంటి దర్జాగా ఉండేది? కాలు మీద కాలేసుకుని కాదు, నెత్తి మీద గొడ్డేసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. ఏమైందయ్యా? కొంపదీసి మన కోటేశ్వరులం కాదన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయిందా నాన్న? దాదాపు తెలిసిపోయేదే. మన దరిద్రం బయటపడిపోయేది. అదృష్టం కొద్దీ నా తెలివితేటలతో ఏదో మేనేజ్ చేసి వచ్చేశాను. అసలు ఏమైందో చెప్పయ్యా. మన అయ్యగారి కారు ట్రబుల్ ఇస్తే రిపేర్ చేద్దామని మెకానిక్ షెడ్కి వెళ్ళాను. మన కర్మకాలి అక్కడ హర్షబాబు, దివ్య కూడా ఉన్నారు. వాళ్ళకి అక్కడేం పని? నేను ఫాలో అవుతున్నారా నాన్న? లేదమ్మా, వాళ్ళు కూడా ఏదో రిపేర్ కోసం వచ్చారంట. అయ్యగారు కారును చూడగానే ఇది మా చక్రపాణి అంకుల్ కారని చెప్పి ఆ దివ్య గొడవేసుకుంది. లాయర్ లాగా దబాయించింది. అప్పుడు లేదు ఇది నా కారని నేను కూడా గట్టిగా దబాయించాను. ఆ పిల్ల నమ్మేసిందా? నమ్మితే తను దివ్య ఎందుకు అవుతుంది? ఆర్సీ చూపించమంది. ఆ హర్షబాబు కూడా గట్టిగా అడిగేసరికి చూపించక తప్పలేదు. ఆర్సీ అయ్యగారి పేరు మీద ఉండడం చూసి నిజం చెప్పమని నన్ను దబాయించారు. నిజం చెప్పేశావా నాన్న? నిజం చెప్తే నేను 7 కొండలు ఎలా అవుతాను? ఈ ఇంటితో పాటు కారును కూడా కొన్నానని అబద్ధం చెప్పాను. అప్పుడు నమ్మారా? అప్పటికీ నమ్మలేదు. ఇల్లు కారు కొన్నాక మరి రిజిస్ట్రేషన్ నీ పేరు మీద ఎందుకు చేయించుకోలేదని లాయర్ లాగా వాదించింది. తను నిజంగానే లాయర్ అంట నాన్న. యో, చివరికేమైంది? ఎలాగోలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేశాను. ఇప్పుడు నా భయం ఏంటంటే ఆ దివ్య హర్షబాబు ఇంటికెళ్ళి ఈ విషయం ప్రసాద్ గారితో చెప్పి ఈ పెళ్లి ఎక్కడ ఆపేస్తారేమోనని. అంతవరకు మనం ఎందుకయ్యా ఆగడం? అంటే మనమే సంబంధం క్యాన్సిల్ చేసుకుందామమ్మా. అది కాదే, వాళ్ళు ఇల్లు చేరి ఈ విషయం ప్రసాద్ గారి చెవిన చేరవేయక ముందే మనమే ఫోన్ చేసి ఇలా నాకు అవమానం జరిగింది అని చెప్పేస్తే. సూపర్ ఐడియా తయారు. నా తెలివితేటలన్నీ నీకొచ్చేసేయంటే. ఆ భువనేశ్వరు కూడా మనం కోటీశ్వరులను నమ్మేసింది కాబట్టి ఆ దివ్య హర్షబాబులు ఏం చెప్పినా వాళ్ళ మాట వినకుండా కొట్టి పారేస్తుంది. అయితే త్వరగా మావయ్యకి ఫోన్ చేయండి అన్నా. స్పీకర్ ఆన్ చేయి. ఈయన ఫోన్ చేస్తున్నారేంటబ్బా? ఎవరు ప్రసాద్ ఫోను?
ఏడుకొండలు గారు చెప్పండి. ఏం చెప్పమంటారు బావగారు? మీ పెద్దబ్బాయి కోడలు గారి ప్రవర్తన ఏం బాలేదండి. వాళ్ళేం చేశారు అన్నయ్య గారు? చాలా పెద్ద అవమానం జరిగిందమ్మా. ఈ కార్ ఎవరిది? అదేం ప్రశ్న బాబు? నాదే. ఇందాక మీరు వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నారు కదా. నేనేంటి వాచ్మెన్ డ్రెస్ లో ఉంటామేంటమ్మా? నేను చూశాను, మీరే ఇందాక వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నారు. అక్కడున్న అందరి ముందు నా పరువు పోయింది. తల కొట్టేసినంత పనైందమ్మా. మొన్న పెళ్లి చూపుల రోజు కూడా ఈ ఇల్లు మాది కాదని గొడవ చేశారు. ఇంట్లో 4 గోడల మధ్య కాబట్టి సరిపోయింది. బయట కూడా అవమానిస్తే ఎలాగండి? పెళ్లికి ముందే ఇన్నిసార్లు అవమానించారు. మేమేదో పెద్దవాళ్ళం కాబట్టి సరిపెట్టుకుంటాం. కానీ పెళ్ళయ్యాక మా అమ్మాయిని కూడా అవమానిస్తే ఎలాగండి? తనసలే ఆత్మాభిమానం కల పిల్ల. అవమానిస్తే అక్కడే ఉరి పోసుకొని చావడమో లేదా మా ఇంటికొచ్చి ఏ విషం తాగి చావడమో చేస్తుంది. మీరేం వరి అవ్వకండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. అంటే మీకు మా పైన నమ్మకం ఉంది కదమ్మా? ఉంది కాబట్టే సంబంధం కలుపుకున్నాం. నిశ్చితార్థంలో కలుసుకుందాం. ఉంటాం. మంచిదమ్మా. ఏంటి ప్రసాద్ ఇది? హర్షకి దివ్యలకి వేరే పనేం లేదా? నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలుద్దామా అని మనం ఆలోచిస్తుంటే వాళ్ళు ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. వాళ్ళెందుకు ఈ పెళ్లి ఆపుతారు? ఎందుకో వాళ్ళొచ్చాక మీరే అడగండి. ఈ పెళ్లి జోలికి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పండి. యాండి కాఫీ తీసుకోండి. ఇంకా ఏం చూస్తున్నావక్క? కింద పడ్డ వాటిని కిచెన్ లోకి తీసుకెళ్లి తగలడు. తగలడాలా? ఎందుకు తగలడాలి? మామని తిడుతున్నారేంటి? తిడతారు. ఒక పని మనిషి లాంటి మీ అమ్మనంటేనే నీకెంత పౌరుషం వచ్చిందే? నా కాబోయే బియ్యం కూడా అవమానిస్తూ నాకెంత కోపం రావాలి? మావయ్య, మీకు బియ్యం కూడా అయ్యే అర్హత ఆ 7 కొండలకి లేదు. 7 కొండలు అని ఏకవచనంతో మాట్లాడుతున్నావేంటి? గౌరవంగా 7 కొండలు గారు అని అను. ఒక వాచ్మెన్ ని గారు మీరు అని గౌరవంగా పిలుస్తారా పిన్ని? వాచ్మెన్ ఏమిటి? 7 కొండలు ఆ ఇంటి ఓనర్ కాదు మావయ్య. అది మా చక్రపాణి అంకుల్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటికి 7 కొండలు వాచ్మెన్. అని ఎవరు చెప్పారు? ఇందాక 7 కొండలు వాచ్మెన్ డ్రెస్ లో ఆ చక్రపాణి కారులో వెళ్తుంటే దివ్య చూసింది. మేం వెంట పడితే వాడు పారిపోయాడు. మళ్ళీ మెకానిక్ షెడ్ దగ్గర వేరే డ్రెస్ లో కనిపించాడు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు మావయ్య. మేం అడిగిన ప్రశ్నలకి అతను పొంతనలేని సమాధానం చెప్పాడు. మీ ఇద్దరికి అనుమానపు దయ్యం పట్టింది. అందుకే ఎవరేం చెప్పినా మీకు అబద్ధంలానే అనిపిస్తుంది.
వాళ్ళు కోటీశ్వరుడు అని చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు పిన్ని. ఆ మల్లిని గురువయ్య ఈ ఇంటి కోడల్ని చేయాలని ఎలా ప్లాన్ చేశాడో, ఈ ఏడుకొండలు కూడా తన కూతుర్ని ఎలాగైనా ఈ ఇంటికి కోడల్ని చేయాలనుకుంటున్నాడు. అంత కర్మ వాళ్ళకేం పట్టింది హర్షబాబు? ఒకసారి వాళ్ళు చెప్పేది కూడా ఆలోచించవచ్చు కదా భూనా. అవసరం లేని విషయాల గురించి మేమెందుకు ఆలోచించాలి? మావయ్య, ఒక లాయర్గా మీరు చెప్పండి. అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి మనం ఇల్లు కారు కొన్నప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామా లేదా? కానీ ఆ ఏడుకొండలు మా చక్రపాణి అంకుల్ అంటే ఎవరో తెలీదు అంటున్నాడు. మా అంకుల్ దగ్గర ఇల్లు కారు అన్నీ కొని ఇంకా రిజిస్ట్రేషన్